2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్ దేనికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి. ఆ. చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామన్నారంటే, ఎక్కువ పథకాలు ఇస్తామని. లేదు చేయడు లేదు ఇంకా మరి ఆయన చేయుడు అంతే, నమ్మడానికి ఇంకేం లేదు. టీడీపీ జనసేన కూటమిగా వస్తుంది, కలిసి వస్తుంది. ఏ- భయపడరా? ఏం లేదు. నిర్మలా గారు కాంగ్రెస్ నుంచి అసలు ఎఫెక్ట్ అన్న పడిద్దంటారా? పడతాంటారు. మరి లోకేష్ గారు అడ్డుకోలేదు రాస్తున్నాక. ఏమని లేదు, ఆ. సరే, ఎన్ని సీట్లు గెలుచుకుంటారు జగన్ గారు? మనం చెప్పలేం మరి. అంటే 170 స్థానాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక చెప్పలేం. పవన్ కళ్యాణ్ గారు పెడతా ఉన్నారు జగన్ గారి పక్కన. మనకు అవసరం లేదు అవన్నీ. ఉన్న ప్రభుత్వం అలా పనిచేస్తుందంటారు. బాగా చేస్తుంది కదా. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. మరి లోకేష్ గారు అడ్డుకోలేదు రాస్తున్నారు. రెడ్డి బుక్కో గిక్క బుక్కో మనకు తెలుసు, ఇంకా బాగుంది ఇంక అంతే. వస్తుందని చెప్పిందా అంత వస్తుంది. 3000 చంద్రబాబు ప్రభుత్వం అంత ఇచ్చారు మీకు. అప్పుడా? ఆ. అప్పుడు నా భార్యకు వస్తుండే 200. తర్వాత ఆయన పెంచారు మళ్ళీ. పెంచలే. తెలియదా? తెచ్చుకునే వాళ్ళు అప్పుడు పెంచారు. మరి నా భార్య తెచ్చుకుంది అని చెప్పలేదా? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు? మా ఎక్కడ దయిందనే, ఈ ఊరు కాదు, దయిందనే. అంటే ఒక రోజు పట్టేదో 2 రోజులు పట్టేదో పెన్షన్ తెచ్చుకోవడానికి ఆ టైంలో? ఓ రోజన్నా 2 రోజులన్నా అప్పుడు కాకుండా తెచ్చుకోవాల్సి. తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు ఎలా ఇస్తున్నారండి? ఇప్పుడు ఇంకా ఇంటికాడికి ఇచ్చిపోతారు. కిందలు వేపిస్తున్నారు. ఎలా ఆనందంగా అనిపిస్తుందా మీకు? మరి బాగా పరిస్థితుంది. ఇప్పుడైతే ఆనందంగానే ఉంది. ఇప్పటికేం బాగుంది. జగన్ కూడా బాగా చేస్తున్నాడు పని, ఏమి బాగుంది చేస్తున్నాడు. చూడ మరి ఆయనేమి రావచ్చు చాలా మంది అంటారు. వస్తే మరి ఏం చేస్తాడు, బాగుంటది. చంద్రబాబు గారు ఎక్కువ ఇంకెక్క వేస్తున్నాడా చెప్పిన ఆయన, ఇంకా ఆయనకే పడేది కూడా. చంద్రబాబు ఎట్లా వస్తుంది? ఆయన ఏం చేయాలి, అప్పుడు అభివృద్ధి కాలే. ఆయన ఎవరు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? జగన్మోహన్ రెడ్డి రావాల. ఆయన వస్తే ఏం చేస్తారు? మంచిగా చేస్తాడు. ఏం మనము అతను ఏమనుకుంటే అది చేస్తాడు. ఏం పథకాలు ఇచ్చినాడు, ఆ పథకాలలో ఇచ్చినాడు కదా. ఏమి అంత మంది రోడ్లు బాగాలేవు అది అంటారు, అంత రోడ్ల గురించి బాగా అంటారు, కానీ అన్ని బాగున్నాయి. చంద్రబాబు గారు ఇంకా బాగా పథకాలు ఇస్తాం, ఇంకా బాగా చేస్తా ఉన్నారు. అప్పటికేనండి రుణమాఫీ చేస్తాను అప్పుడు చెప్పిండే, చంద్రబాబు చేయలేకపోయా. ఆయన ఊక అంటాడు అంతే. ఏం ఆయన టీడీపీ జనసేన కూటమిగా రెండు పార్టీలు కూటమైనా ఆయనను ఓడగొట్టలేవు. అది జగన్ని ఓడగొట్టలేరు వాళ్ళు. షర్మిల మామూలు ఆయనమ్మ పెట్టుకుంది. ఆయమ్మ అంత దెబ్బను ఒక్క బాధ పెట్టుకున్నప్పుడే అవుతుంది ఏదైనా, కానీ పెట్టుకున్నప్పుడే కాదు కదా. కొన్నాళ్ళకి ఆయమ్మ బలపరచ వచ్చేది అట్లా. పైన ఆయమ్మ పెట్టేది అంటే ఆయమ్మ కొన్నాళ్ళు ఆయమ్మ తిప్పలు పడాలి కదా. తిప్పలు పడితే కొన్ని దినాలకు ఆయమ్మకి ఏం అవకాశం రావచ్చు, చెప్పలేము. జనాలు మారిపోయి. సరే, ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి 120 ఖచ్చితంగా వస్తాయి. 120 సీట్లు పక్కాగా వస్తాయి. 120, 110 కన్ఫర్మ్. ఎమ్మెల్యే సీట్లు మార్చున్నాం జగన్ గారు, పార్టీ పైన ఎఫెక్ట్ పడుతుంది. మామూలే పందక మార్చినారు. మారిస్తే కొన్ని దానిలో ఓడిపోవచ్చు, కొన్ని దానిలో గెలిచవచ్చు. అది ఖచ్చితంగా 110, 120 గ్యారెంటీ వస్తుంది. ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం చెప్తారు? వాళ్ళు ఎందుకు తిడతారు? వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇల్లు వాళ్ళు తిట్టుకోవాల్సిందే. అది రాజకీయాలు. అవి తిట్టుకొని వాళ్ళు ఏమో వాళ్ళు అభివృద్ధి చేయాలని వాళ్ళు అంటారు, ఇల్లు అభివృద్ధి చేసేది అందరికి తెలుసు. ఎవరు చేస్తారు, ఎవరు పనులు ఎవరు అనేది బాగా జనాలు గుర్తుపడతారు అంతే. మనం వాళ్ళు ఎవరు చేసేది జనాలే గుర్తుపడతారు. ఎమ్మెల్యే గారు ఎవరు బాబా? ఇలా ఎవరు జయనాథ్ రెడ్డి ఉండే, చెన్నకేశ్వర రెడ్డి ఉండే. ఆయన లేదు కదా ఇప్పుడు. చెన్నకేశ్వర రెడ్డి గారు అలా చేశారు పనులు. ఆయన ఏం చేయలే. ఆయన ఏం చేసే, ఆయన గెలిచే ఇంట్లో కూసుకునే. ఓ రోడ్ అనలే, ఏమనలే. ఇంకా జగన్ ఇచ్చినట్టువే మందికి. ఇక్కడ పుట్టడానికి రావాలా చేస్తారా నమ్మకం ఉంది ఆయమ్మ. మాకైతే నమ్మకమే అంతే. అంతే. 24లో జగన్ ముఖ్యమంత్రి వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. కారణం ఏంటండి? జగన్ గారు వస్తే ఎందుకు కారణం అంటే, ఆయన చేసిన అభివృద్ధులు, జనాలకు ఇచ్చిన ఏదైనా కానీ మంచి, మా జనాలు అనుకుంటే మంచి అనుకుంటారు కాబట్టి మంచి, అంతే.
నమ్మండి అంటే కన్నా మెరుగైన పథకాలు ఇస్తాం ఇంకా సంక్షేమం బాగా చేస్తానని చంద్రబాబు గారు చెప్తాను నమ్ముతారు మరి మీరు? చంద్రబాబు పథకాలు ఇస్తున్నాడు అంటే ఇంతవరకైతే ఏ జనాలకైతే ఒక రూపాయి ముట్టింది లేదు. ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఇచ్చింది లేదు, తీసుకుపోయింది లేదు. జనాలకైతే డబ్బులు జగన్ అయితే ఇస్తున్నాడు. మరి ఈ పథకాలన్నీ ఇవ్వడం ద్వారా ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు, కొంతమంది విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు? పథకాలు ఇచ్చిన సోమరిపోతులు కాదు, ఇవ్వకపోయిన సోమరిపోతు కాదు. ఆయన ఇచ్చిన డబ్బులతోనే జనాలు ఏం బతకరు. పని చేసుకున్నట్టు చేసుకుంటున్నాడు, చెందేతోటి చేస్తున్నాడు. ఆయన ఇచ్చినది అవసరాలకు పని చేస్తున్నాయి అంతే. మరి టీడీపీ జనసేన కూటమిగా వస్తున్నాయండి, మరి జగన్ గారు ఏమైనా భయపడతారంట? ఏం భయపడాడు జగన్. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఎఫెక్ట్ అయినా వస్తుందా మరి జగన్ గారికి? ఏంది షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కదా, ఎఫెక్ట్ అంటారా? మన కాంగ్రెస్ ఉలికే లేదు. ఎక్కడి నుంచి వస్తుంది కాంగ్రెస్? లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నారు కదా, ఆ? లోకేష్ గారు రెడ్ బుక్ లోకేష్ గారు రాసేది కామన్ మామూలే. పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. చేస్తారు నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బ్రతికెంత? చేస్తారు మామూలే కామన్. రాజకీయం అన్న తర్వాత చేస్తారు చేస్తారు. మరి ఎమ్మెల్యే సీట్ మార్చుతున్నారు జగన్ గారు, పార్టీకి ఎఫెక్ట్ అయినా పడుతుందా మార్చుకున్నాను? జగన్ గారు ఎవరిని మార్చినా కానీ ఎఫెక్ట్ ఏం రాదు. ఆయన ఐడియా అంతా ఆయన మార్చుకుంటాడు. ఎట తిరిగి గెలిచాలనేదే సిద్ధంతో ఆయన ఉన్నాడు, గెలుస్తాడు. ఎమ్మెల్యే గారు మాక ఇప్పుడు రీసెంట్ కట్టేసి బుట్టారాయణ ఇక్కడ మామూలుగా అయితే చెన్నకేశ్వర రెడ్డి ఉండే. ఎలా చేసేవారు? ఆయన బాగానే చేసినాడు, పర్వాలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందని